గాడ్ ఈజ్ వెరీ క్లియర్. కొన్ని విషయాలు చూసినప్పుడు బైబిల్లో మీరు ఎప్పుడైనా చదివారో లేరా కానీ దర్ ఆర్ కాల్డ్ క్యాపిటల్ సిన్స్, ప్రాముఖ్యమైన పాపములు. నరహత్య చేయవద్దు, వ్యభిచారము చేయవద్దు, ఇంకా అన్నిటికన్నా ముఖ్యం నేను తప్ప నీకు దేవుడు వేరే ఒక దేవుడు ఉండకూడదు, దేనిని చేసుకుని ఏ విగ్రహాన్ని చేసుకుని నీవు నమస్కరించకూడదు, ఇంకా ఈ ఆజ్ఞలను చూసుకుంటే నీ తల్లిదండ్రులని సన్మానించు, ఇంకా నరహత్య, వ్యభిచారము, నీ పొరుగు వాడిది ఏది ఆశించద్దు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినప్పుడు దీస్ ఆర్ ద క్యాపిటల్ సిన్స్ అంటారు. కానీ అదే సమయంలో బైబిల్ చూసినప్పుడు 7 డెడ్లీ సిన్స్ కనబడతాయి. ఈ బైబిల్లో ఈ 7 డెడ్లీ సిన్స్ అంటూ ధ్యానిస్తూ వీటిని కేటగరైజ్ చేసినప్పుడు కొన్ని విషయాలు నా ముందు ఉన్నాయి, రాసుకోగలిగిన వారు రాసుకోండి. ఈ 7 మనం చూడబోతున్నాం ఈరోజు. 1 లస్ట్, ఇచ్చ. ఈరోజు ఎంతోమంది విశ్వాసులు అనేవారు, క్రీస్తు రక్తంలో కడగబడ్డాననేవారు, నేను బాప్తిజం తీసుకున్నాను, నేను యేసుని సొంత రక్షణకు అంగీకరించాను, అవసరమైతే నేను పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాను అని చెప్తున్న వారు కూడా సులభంగా పడిపోయే నెంబర్ 1 పాపం ఏంటంటే ఇచ్చ. ఈరోజు ఈ ప్రశ్న అడుగుతాను కూడా భయం వేస్తుంది ఆలయంలో, ఎందుకంటే ఎంతమంది చెయ్యెత్తగలుగుతారో. ఒకప్పుడు నువ్వు పోర్నోగ్రఫీకి బానిసమేమో, చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. వెన్ వాస్ ద లాస్ట్ టైం యూ సా ద పోర్న్? ఎందుకంటే ఈరోజు ఎంతోమంది విశ్వాసులు స్థిరత్వం లేదు, శక్తి లేదు. వెన్ వాజ్ ద లాస్ట్ టైం అశ్లీలమైన దృశ్యములు చూస్తూ ఆనందించు? వెన్ వాజ్ ద లాస్ట్ టైం, ఎప్పుడు చివరిసారి ఈ షార్ట్స్లో అక్కర్లేని సడ్యూసివ్ థింగ్స్ చూసుకుంటూ కూర్చున్నావు? ఈరోజు ఎంతమంది చెప్తున్నారు నేను రక్షించబడ్డాను, ఎక్కడుంది నీ రక్షణ జీవితం? నేను విడిపించబడ్డాను, ఎక్కడుంది నీ మార్పు? ఈరోజు ఎంతోమంది ఇచ్చల బ్రతుకు, దే థింక్ ఇట్ ఇస్ ఫైన్. ఒక విశ్వాసి అయితే ఇలాగే చెప్పుకుంటూ వచ్చాడు, ఇది అందరికీ సహజమే కదండి, ఇట్ ఇస్ ఫైన్, మన కృపలో ఉన్నామంటే అర్థం ఏంటంట, నేను ఇచ్చ జీవితంలో బ్రతికినా పర్వాలేదు, దేవుడు నన్ను అర్థం చేసుకుంటున్నాడు. ఒక సేవకుడు అంటూ ఉంటే నేను ఇంటూ ఉండే ఐ వాజ్ సర్ప్రైజ్, దేవుడు నువ్వు చేయబోయే పాపానికి ముందే శిక్షణ పొందాడు కాబట్టి నువ్వు ఆ బలహీనతలో ఉన్నా కూడా పర్వాలేదు, దేవుడు నీ కొరకు క్షమాపణ సిద్ధంగా పెట్టాడు. ఒప్పుకుని విడిచిపెట్టిన వాడికి క్షమాపణ, కానీ నేను ఒప్పుకుని అందులోనే బ్రతుకుతానన్న వాడికి క్షమాపణ ఉందా? హీబ్రూ 6 చదవాలి. తెలిసి చేసే పాపానికి ఎక్కడ క్షమాపణ? నువ్వు విడిచిపెట్టి మారదలుచుకుంటే నీకు క్షమాపణ, కానీ నేను ఏదో నీకు చెప్పిపోయి పాపం చేద్దామంటే ఎక్కడ క్షమాపణ? యేసు ప్రభు దగ్గర వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు రాళ్ళతో కొట్టమని మోషే ధర్మశాస్త్రం తెలియజేస్తుందని ఆయనతో చెప్తే ఆయన అంటాడు, మీలో పాపం లేనివాడు, మీలో దోషం లేనివాడు మొదట రాయి వేయండి అయ్యా. అందరు రాళ్ళు పడిసిపోతే యేసు ప్రభు ఏమని చెప్పాడు? అమ్మా, నీకు ఎవరు ఏ హాని చేయలేదా? నేను కూడా నీకే హాని చేయను. కానీ అక్కడ నెక్స్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ వెరీ పవర్ఫుల్. గో సిన్ నో మోర్. వెళ్ళి ఇంకా పాపము చెయ్యకము. ఈరోజు ఎంతోమంది రక్షించబడ్డానంటూ వీఆర్ లివింగ్ ఇన్ సిన్. దేవుని వాక్యంలో తెలియజేయబడుతుందండి, దేవుడు అలాంటి వారిని అగ్ని గంధకములతో మండే గొండంలో పడేస్తారంట. వారికి కలిగే 2వ మరణము ఎంతో భయంకరమైందంట. ఇటువంటి వారు పరలోక రాజ్యము వెళ్ళరనేది దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. బైబిల్ చూసినప్పుడు ఇందా చెప్పిన వాక్కు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6:18 ఒకసారి చదువుతామండి. జారత్వమునకు దూరముగా పారిపోండి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ, మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకి వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. చేయువాడు తన సొంత శరీరానికి హానికరముగా పాపము చేయుచున్నాడు. నేను మాస్టర్బేట్ చేస్తా, ఏం తప్పుంది? మై ఓన్ బాడీ, ఐఎమ్ నాట్ గోయింగ్ డిస్ట్రాయింగ్ సమ్ గర్ల్స్ లైఫ్, ఐఎమ్ నాట్ గోయింగ్ స్లీపింగ్ విత్ సమ్ గై దేర్, ఐఎమ్ డూయింగ్ ఇట్ మై సెల్ఫ్. దేవుడు నాకు ఏమని చెప్తుంది అక్కడ? అటువంటి వాడు తన సొంత శరీరానికి విరోధం కలిగిస్తున్నాడంట. జాగ్రత్త. హూస్ ద ఎనిమీ ఫర్ యువర్ సెల్ఫ్? హూస్ ద ఎనిమీ ఫర్ యూ? యువర్ సెల్ఫ్. సారీ, నీకు నువ్వే శత్రువు. నీ దేహాన్ని 10 మందితో తిప్పేటప్పుడు నీకు నువ్వే శత్రువు.
నీ దేహాన్ని నువ్వు అక్కర్లేని వారికి ఇచ్చేటప్పుడు నీకు నువ్వే శత్రువువి. ఈరోజు ఎంతమంది వారి సొంత దేహాన్ని పాడు చేసుకుంటూ, సాతాను అక్కర్లే, సాతాను ఏం చేయట్లేదు, సాతాను నీ జోలు కూడా రావట్లే. వాడు కేవలం ఒక ఎరేస్తున్నాడు, వాడు కేవలం అక్కడ ఒక టెంప్టేషన్ పెడుతున్నాడు అంతే. వాడు తెలుసు నీ పని అయిపోతుంది. ఒరే, నిన్ను వచ్చి పోరాడాల్సినంత గొప్పడు ఏం కాదు నువ్వు. అంగో అక్కడ ఒక శోధన పెడతా. ఆ టీవీ ఆన్ చేసిన వెంటనే ఇదిగో నువ్వు అనుకుంటావు మైండ్ రిలాక్స్ అవుతానికి చూద్దాం, ఈ ఫ్లిక్స్లో చూద్దాం. ఈరోజు ఎంతమంది యవనస్తులు పడిపోతానికి కారణాలు చూడండి. ఓపెన్ చేసి ఏదో సినిమా, మంచి సినిమా పెట్టాను, కానీ రిమోట్ కంట్రోల్లో రాలే. రిమోట్ పక్కన పెట్టాను, చేరలేకపోయావా? దెయ్యం దూరంగా తీసుకెళ్ళిందా? చూసి కొన్ని విషయాలు దేవుడు కాదు, దెయ్యం కాదు, నీ శరీరమే. ఈ ఇచ్చన్నదప్పుడు శరీర ఆశలు, శరీర క్రియలు మనల్ని మనం బంధించబెట్టుకుని దేవునికి దూరంగా పోతున్నాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ ఇచ్చన్న పాపం చూసినప్పుడు ఒక్కరోజు పోరాడి ముగించేది కాదు. అందుకని యవనస్తులకు ఎప్పుడు చెప్తూ ఉంటావు, నీ యవన కాలంలో నువ్వు పోరాడతావు, నేర్చుకోకపోతావు, నువ్వు వృద్ధాపం వచ్చేటప్పుడు పోరాడలేవు, దాంట్లో మానసికంగా బ్రతుకుతావు. చాలామంది అనుకుంటారు ఇది యవన కాలంలో మాత్రం వచ్చేది. నో 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 నో, వృద్ధాపంలో కూడా చచ్చే వరకు ఉంటుంది, జాగ్రత్త. బట్ ఇఫ్ యూ డోంట్ నో టు కంట్రోల్, ఫైట్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యూ కెనాట్ బి ఎ వారియర్, యూ కెనాట్ మాస్టర్. అపవాది తంత్రములు చూసినప్పుడు ప్రతిసారి ఒకేలాగా రాడాడు, ప్రతిసారి శోధన ఒకేలాగా రాదు. నీకు ఒకేలాగా శోధన వచ్చింది అనుకో, నీకు తెలుసు ఒరే అదేరా శోధన, నీ ఇటు పోతాను రాని. కానీ వాడు చూడు, నీవు నీ జీవితంలో ముందుకు సాగేటప్పుడు వాడు పెట్టే పన్నాగాలు, వాడు పెట్టే చిక్కులు, వాడు పెట్టే ప్లాట్స్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, స్వతంత్రతతో బ్రతుకుతున్నామా? నా కొరకు యేసయ్య శిలువలో వేలాడాడు అంటున్నావు, నమ్ముతున్నావు, విశ్వసిస్తున్నావు, ఆ జీవితం కలిగి ఉన్నావా? లేకపోతే ఆ జీవితం ధైర్యము, దాన్ని బట్టి కలిగే ఆ స్వతంత్రత, అధికారము, జయము కలిగిన జీవితం కలిగి ఉన్నావా? లేకపోతే ఇంకా దేవునికి దూరంగా పాపంలో బానిసగా రక్షించబడ్డానంటూ తప్పిపోయిన బ్రతుకుతున్నారా? ఈరోజు మన జీవితం ఎలా ఉంది? మన దృష్టి ఎలా ఉంది? పవిత్రత ఉందా? పరిశుద్ధత ఉందా? లేకపోతే ఇదంతా సహజమండి, ఇదంతా అలవాటండి. అపవాది ఎప్పుడైతే ఒక వ్యక్తిని కొడతాడో నెక్స్ట్ ఏం చేస్తాడో తెలుసా? దేవునికి, మనుషుడికి, ఆ వ్యక్తికి దూరం కలిగిస్తాడు. మూడోది ఏంటంటే, నీకున్న పర్పస్, నీకున్న అభిషేకాన్ని వాడు కొట్టేస్తాడు. నువ్వు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ దేవునికి నీకు గ్యాప్ తెచ్చుకునేటప్పుడు అపవాది నువ్వు యేసు నామములో పోరా అంటే భయపడతాడా? నువ్వు ఎవడరా చెప్తానికి? నీ సంగతి నాకు తెలియదా? ఒరే, నువ్వు నా ట్రాప్లో ఉన్నావురా, నువ్వేంటి నన్ను తరిమేది, నేను నిన్ను తరమాలరా? చూసి ఈరోజు ఎంతోమంది ఆత్మరంగంలో పడిపోయిన స్థితిలో, ప్రార్థనకి శక్తి లేదు. ప్రార్థన చేయాలంటేనే ప్రార్థన చేయ, నిజంగా నేను అపవాదం తరమచ్చా, నేను పాపం చేశాగా, నేను పడిపోయానుగా. ఈరోజు వేకప్, నువ్వు నిద్ర నుండి లెగాలి, అపవాది ట్రాప్స్లో నుండి లెగాలి, వాడు నీ జీవితాన్ని నాశనం చేసేదాన్ని లగాలి. ఇందుకొరకు యేసు ప్రభు శిలువలో మరణించాడు, నువ్వు ఇంకా ఓటర్లో బ్రతుకుతానికా? నీకు రక్షణ ఇచ్చి, నీకు విడుదలనిచ్చి, నీకు అధికారం ఇచ్చి ఆయన బిడ్డగా బ్రతకమని కదా. బైబిల్ చూసినప్పుడు అండి, దిస్ లస్ట్ ఇస్ అ వెరీ డేంజరస్. బైబిల్ చూసినప్పుడు ఈ రెండో రకమైన పాపం తిండిపోతున్నాం. తినాలి, మనుషుడు బ్రతకాలంటే తినాలి, చక్కగా తినాలి, ఆరోగ్యకరమైనది తినాలి, బలము కలిగి బ్రతకాలి. ఒక మనుషుడు మంచిగా బలంగా తింటనే కానీ ఆరోగ్యంగా బలంగా జీవించలేడు. కానీ తిండిపోతుతనము పాపం అంటానికి, తిండిపోతుతనం అంటే ఎక్సెసివ్ ఈటింగ్, అబ్యూజివ్ ఈటింగ్. ఈ తిండిపోతూ తాగుబోతూ చూసినప్పుడు ఈ మాంసాహారాన్ని తింటనే ఉంటాడంట, నోరు ఆగదంట, పళ్ళు ఊడినా కూడా తింటనే ఉంటాడట. అన్కంట్రోలబుల్, ఎక్సెసివ్. ఇదిగో ఇప్పుడే తిన్నావుగా, ఇదిగో ఇప్పుడే తిన్నావుగా, ఇదిగో ఇప్పుడే అయిందిగా, ఇదిగో నాకు బిర్యానీ కావాలి, ఇదిగో బిర్యానీ, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఒరే 2 గంటలు కూడా అవ్వలేదు, మళ్ళా కావాలి, నాకు షవర్మా కావాలి, హైదరాబాద్ భాష, నాకు హలీం కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అన్నీ కావాలి. సైజ్ పెరిగిపోతున్నావు, లావు అయిపోయాను, తగ్గుతానులే. ఎప్పుడైనా తగ్గావా? తగ్గుస్తాం తెలుసా?
ఈరోజు మానవుడు చూడండి, తిండిపోతుతనం. దేవుడు అక్కడ చూసినప్పుడు అండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:18-19. అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకొనుచున్నారు. నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుతూ చెప్పుచున్నాను. ఇప్పుడు కూడా ఏడుస్తూ చెప్తున్నాను. ఏంట్రా బాబు అది చెప్పేది? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. వారు సిగ్గుపడాల్సిన సంగతుల్లో అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. వారు కడిపే వారి దేవుడు. వారమంతా రోజంతా కష్టపడింది ఆ నైట్ బిల్ అయిపోతాడంట. ఆ కడుపుకి లిమిట్ ఉండదంట. ఇంకా బైబిల్ చూసినప్పుడు ప్రోవర్బ్స్ 23, సామెతలు 23:20-21 చదువుదామండి. ద్రాక్షారసము త్రాగు వారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయొద్దు. ఉన్నారా అలాంటోళ్ళు? సామెతలు చెప్తుంది, విజ్డమ్ ఇస్ గివింగ్ యూ, డోంట్ ఈట్. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు. తాగుబోతులు తిండిపోతులు ఏమవుతారంట? దరిద్రులగుదురు. దట్స్ ద వర్డ్. తిండిపోతులు అన్నప్పుడు గటని అన్నమాట మనం చూస్తాం. తిండిపోతులు ఏమవుతారు? దరిద్రులు అవుతారంట. ఎప్పుడు చూసా తిండిపోతూ తాగుబోతూ దరిద్రత. చదవండి. నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. ఐఎమ్ ఆస్కింగ్ యూ, తిండిపోతులు పరలోక రాజ్యం వెళ్ళరు. త్రాగుబోతులు తిండిపోతులు త్వరలోనే దరిద్రత వారి దగ్గరికి వస్తుంది. నీ జీవితంలో నీ దేహం పైన నీకు అదుపు లేదంటే తిండిపోతుతనంతో స్టార్ట్ అయింది, ఎక్కడికో పోతుంది. జాగ్రత్త. బైబిల్ తెలియజేస్తుంది ఇది పాపం. యేసుప్రభువే చెప్తున్నాడు ఇది పాపం. చాలామంది కష్టంగా ఉంది వినటానికి. నరహత్య పాపం అని చెప్పు, వ్యభిచారం పాపం, తినటం కూడా పాపమ్మా. పాపం లిమిట్ లేకుండా ఎక్సెసివ్. బట్ దెన్ లర్న్ కంట్రోల్. అదుపులో ఉండాలి. నోరు అదుపులో ఉంటాను కదా, నీ మైండ్ అదుపులో ఉండాలి. ఈ 3వ పాయింట్ చూసినప్పుడు చాలా డేంజర్ అండి. ఈ 3వ పాయింట్ చూసినప్పుడు గ్రీడ్ is nothing but obsession for any materialistic things, wealth or possession. It is an obsession. నాకు కావాలి. ఈ నాకు కావాలనే దాంట్లో ఎవడ ప్రాణాన్ని తెస్తాడంట, ఎవరినైనా చంపుతాడంట. నాకు కావాలి. ఈ గ్రీడ్ కలిగిన పొలిటీషియన్స్ చూడండి, ఎవరినైనా చంపించేస్తాడు. నేను ఉండాలి, నాకు కావాలి ఈ స్థానం, నాకు కావాలన్న వాడు. అందుకని చూడండి, ప్రేమికులు అంటారు కొంతమంది, నాకు కావాలని చంపేస్తాడు అంతే. నాకు కావాలి. యు సీ దిస్ గ్రీడ్, కంట్రోల్ లేని డిజైర్స్. నాకు కావాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడి సన్నిధిలో ఉన్నారు, మీరు పరీక్షించుకోండి. ఏంటది మీరు పొద్దుట్లో వేసింది? నాకు కావాలి. ముఖ్యంగా ఎదుటోడిది, పొరుగువాడిది. ఏంటది? మీరు నాకు లేకుండా నేను ఉండలేను, నాకు కావాలి. యువర్ డిజైర్స్. అది ఏంటో నాకే తెలియదు అన్నారు అనుకో, ఏం లేదు, నీ ఫోన్లోకి వెళ్ళు, హిస్టరీలోకి వెళ్ళు, నువ్వు వెతికే పేజీలన్నీ చూడు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అన్నీ ఒకే దానికి వస్తుంది. నీ గూగుల్ యాడ్స్ ఏమొస్తున్నాయి చూడు, నీ యూట్యూబ్ ఓపెన్ చేసినా నీకు యాడ్ వస్తుంది అక్కడ. ఎట్లా వస్తుంది? ఓ సోదరు మాత్రం అన్నారు, ఏంటండి మీరు మీ యాడ్స్లో అంతా ఫుడ్ యాప్సే వస్తాయి ఏంటండి? ఆ పేరు చెప్పకూడదని ఫుడ్ యాప్స్ అంటున్నా. అయ్యే వస్తాయి ఏంటండి? ఎప్పుడు చూసినా అయ్యే పెడతారు ఏంటండి? మేము పెడతామా? మేము పెట్టాం. మేము ఎందుకు పెడతాం? గూగులోడు నువ్వు ఏదైతే సెర్చ్ చేస్తూ ఉంటావో, ఏదైతే వాడుతూ ఉంటావో, ఏదైతే తెస్తూ ఉంటావో అదే అడ్వర్టైజ్మెంట్కి నీ ముందు పెడతాడు. మనుషుడు పెట్టేది కాదు. ఇట్ ఈస్ ఆల్ ఆటోమేటెడ్. ఈరోజు నువ్వు వెతికేదే నీకు వస్తుంది. బైబిల్ అదే కదా చెప్తుంది. శోధనలు కూడా అంతేనంట, టెంప్టేషన్స్ కూడా అదే అంట.
నీ హృదయ కాఠిన్యము చేత నువ్వు శోధించబడుతున్నావు. వాట్ ఆర్ యువర్ డీప్ డౌన్ డిజైర్స్? అదే అపవాది తీసుకొచ్చి ఇదిగో అని పెడతాడు. దేవుని నేరం మోపొద్దు. నీ ఆశలో రహస్య జీవితం, డెస్పరేషన్, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. 7 deadly sins. మొదటిది ఏంటి? ఇచ్చ. రెండోది ఏంటి? తిండిపోతున్నాను. మూడోది ఏంటి? దురాశ, గ్రీడ్. అసలు ఇది ఎంత సీరియస్ సబ్జెక్ట్ అంటే గ్రీడ్. యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని ఎందుకు అప్పచెప్పాడు? ప్యూర్లీ గ్రీడ్ కదా. 30 వెండి నాణాలుగా అమ్మేశాడంట. ఆ 30 వెండి నాణాలు ఈ రోజు లెక్క ప్రకారం చూస్తే 6 లక్షల చేంజ్. ఈరోజు ఎకానమీ తగినట్టు చూస్తే 6 లక్షల చిల్లర చేంజ్. కానీ అదే యూదా ఇస్కరియోతు యేసు ప్రభు పాదాల దగ్గర బేతనీలో మరియా ఆ అత్తర్ని పగలగొట్టినప్పుడు జుమ్మడింది అడిగి. ఆయనగా తీసుకొచ్చింది. వాడికారు ఇదిగోరా నీ కొరకు పెడతానంటారా అని చెప్పిందా? ఆమె డబ్బు ఆమె తెచ్చుకుంది. ఆమె ప్రభు పాదాల దగ్గర పగలగొట్టింది. యేసు ప్రభు అంటాడు, ఈమె నా దేహాన్ని సిద్ధపరిచింది అభిషేకించి. కానీ ఆయన అంటాడు ఏంటి తెలుసు యూదా ఇస్కరియోతు? ఎందుకు ఈ నష్టం? ఈ డబ్బుని అమ్మి, దీన్ని నమ్మి ఈ డబ్బుని పేదలకి ఇచ్చుంటే ఎంత బాగుండు. అబ్బో ఎంత గొప్పోడు నువ్వు, పేదల గురించి పట్టించుకుంటున్నావు. కానీ అక్కడ వాక్యం ఉంటుంది, హిస్ డిజైర్ వాజ్ నాట్ ద పోర్. వాడు క్రమంగా కానిక డబ్బుల నుండి దోచుకుంటూ ఉన్నాడంట. డబ్బులు వాడి దగ్గరికి వస్తే వాడి దగ్గర వచ్చిండేది. వాడి స్వార్థానికి డబ్బు రాలేదని యేసు ప్రభు చేసిన దానికే బాధపడుతున్నాడు. గ్రీడీ ఫెలో. అది భయంకరం. వాడు అందుకని 30 వెండి నాణాలు అంటే 6 లక్షల చేంజ్ కదా. ఆ స్త్రీ పగలగొట్టింది సంవత్సరపు వేజెస్ అని ఉంటుంది. ఈరోజు లెక్క ప్రకారం చూస్తే ఇట్ ఈస్ అరౌండ్ 18 lakhs చేంజ్. అంటే వాడు 18 lakhs చేంజ్ పగిలిన దానికి జుమ్మయ్యి యేసు ప్రభుని ఎంత కమ్మిశాడు? 6 లక్షలు కమ్మిశాడు పనికి మల్లుడు. యు సీ గ్రీడీ కెన్ టేక్ టు ఎనీ లిమిట్. ఏ లెవెల్ కన్నా తీసుకెళ్ళిపోతాడు ఒక మనిషిని. అందుకనే చూడండి, భార్య భర్తను చూడడో, తల్లి బిడ్డను చూడడో, ఏ లిమిట్లు లేవో. ఏదన్నా నాకు కావాలి, నాకు అవ్వాలి, నేనే. జాగ్రత్త, ఇది పాపమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ వాక్యం అంటే మీకు అనిపించవచ్చు, ఇందులో నుండి నేను ఎట్లా బయటకు వస్తాను, నేను ఇప్పుడు ఏం చేయాలి? బైబిల్లో చూసినప్పుడు ఒకే మాట్లాడి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకో. నోటితో ఒప్పుకోవాలి. చాలామంది మనసులో అంటారు దేహంతో ఖర్చు చేసే పాపం నోటితో ఒప్పుకో. అదే సమయంలో దేవుని చేతుల్లో సమర్పించు. ఎందుకంటే ఈ పాపముల నుండి నీవు విడిపించకపోతే జీవితంలో దేవుని చిత్తంలోకి నువ్వు వెళ్తాం అసాధ్యమండి. దేవుని వాక్యం చూసినప్పుడు మన దేవుడు నమ్మదగిన దేవుడు. మనము ఒప్పుకున్నట్లయితే 1 యోహాను 1:9 వి కన్ఫెస్ అవర్ సిన్స్, మనము మన పాపములు ఒప్పుకున్న ఎడల ఆయన నీతిమంతుడు నమ్మదగిన దేవుడు మన పాపముల్ని క్షమించి కడిగి మన ప్రతి అవినీతి నుండి మనల్ని శుద్ధీకరిస్తాడంట. యూ హ్యావ్ టు కన్ఫెస్. ఓన్లీ వెన్ యూ కన్ఫెస్ హీ విల్ ఫర్గివ్. అండ్ మీరు దేవుని బిడ్డలని మీరు కనపరుస్తాము, చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఈ సమయంలో దయచేసి మీ జీవితంలో విడుదల కావాలి. ఇట్ కుడ్ బి సీక్రెట్ సిన్స్, డెడ్లీ సిన్స్, రహస్య పాపాలు ఎవరికి తెలియదు అనుకుంటూ రహస్యంగా ఉన్నారేమో దేవుడు చూస్తున్నాడు. నువ్వు పాపాన్ని లోట వస్తే అది ఫంగస్ లాగా పెరిగిపోతూ ఉంటుంది. ఇంతే ఉంది కదా అనుకుంటున్నావేమో, కానీ లాప్ట పాకేస్తూ ఉంటుంది. డోంట్ గో టు ద పాయింట్ వేర్ యూఆర్ ఆల్ డన్. మొత్తానికి నాశనం అయిపోతాను కన్నా త్వరగా దేవుడి దగ్గరికి వద్దాం. నీ జీవితంలో జయం ఉందా? విఫలత ఉందా? ఏముంది? దేవుణ్ణి అడగండి. ఆయన పాదాలు పట్టుకోండి. ఆయన సహాయాన్ని వేడుకోండి. ఆయన క్షమాపణ వేడుకోండి. ఆయన రక్తంతో కడగమని వేడుకోండి. ఈరోజు విడుదల జయం కలిగిన జీవితం కావాలంటే అడగండి, ప్రభువా నాకు విడుదల జయం కలిగిన జీవితం దయచేయ్యా, నాకు స్వతంత్రత కలిగిన జీవితం దయచేయ్యా, దేవా పాపానికి నో చెప్పగలిగిన జీవితం నాకు దయచేయ్యా,
తిండిపోతుతనాన్ని ఎదిరించే శక్తిని నాకు దయచేయ్యా. చూసినన్ని నాకు కావాలి నాకు కావాలి నాకు ఇవన్నీ కాదయ్యా, నాకు కావాల్సిన నువ్వయ్యా, నీ నీతి నీ రాజ్యాన్ని వెతుకుతానయ్యా. చెప్పండి, దేవుడితో చెప్పండి. నాలో ఉన్న సోమర్తనాన్ని తీసివేయ్యా. దృష్టి కలిగిన జీవితము, రెస్పాన్సిబిలిటీ కలిగిన జీవితము, బాధ్యత కలిగిన జీవితాన్ని కలిగి జీవిస్తానయ్యా. ఆశ ఉందా? నువ్వు నీ పిలుపుకు లోపడపోతే, నీ పిలుపు నువ్వు జీవించకపోతే అది పాపం అనేది దేవుని వాక్యంలో తెలియజేస్తున్నాడు. అన్కంట్రోలబుల్ యాంగర్ డీమానిక్ అప్రెషన్కి సాదృశ్యం అండి. అన్కంట్రోలబుల్ రేజ్, కంట్రోల్ లేని యాంగర్ అంటే అపవాది నీ మీద అధికారం తీసుకుంటాడు. జ్ఞాపకం చేసుకో, అపవాది బానిసకని ఉండాల్సిన అవసరం లేదు. ఆయన పాదాలు పట్టుకో, అడుగు, దేవా ఏ తప్పు చేశానయ్యా నేను, నీకు తెలుసు ఉంటే చెప్పు, దేవా పలానా తప్పు చేశాను నేను, అందుని బట్టి ఈ దయ్యం నన్ను ఏల్తానికి చూస్తుంది, ఈ అపవాది నన్ను ఏల్తానికి చూస్తున్నాడు, వీడు అనుచరులు ఒకటి తర్వాత నాలుగు దూరుతున్నాయ్యా. నా జీవితంలో కావాల్సిన విడుదల దయచి. ఈ మాట జ్ఞాపకం చేసుకోదామండి. యేసుప్రభువు అన్నాడు, ఒక వ్యక్తి ఒక ఇల్లు శుద్ధీకరించబడిన తర్వాత ఖాళీగా ఉంటే విడిచిన దురాత్మ వెళ్ళి మరో 7 చెడు దురాత్మలను తీసుకొస్తాయంట. వాటికన్నా చెడ్డమైనవి 7 తీసుకొస్తుందంట. వాడు మునపటి స్థితి కన్నా కడపటి స్థితి ఘోరంగా ఉంటుందంట. జాగ్రత్త, అపవాది నీ జీవితంలో దూరినప్పుడు నిన్ను సోమరివాడిగా బంధించబడిన ఇచ్చ జీవితంలో, స్వార్థ బ్రతుకులో, సొంతానికి గర్వంతో, ఏమీ లేకపోయినా నాకు అన్నీ ఉన్నాయని వెర్రవీగుతూ, పగతో కక్షతో నిన్ను జీవింపజేస్తాడు. ఈరోజు నీ జీవితంలో విడుదల, జయము, స్వతంత్రత, సమాధానం కావాలంటే అడగండి, యేసయ్యని అడగండి. దేవా ఇదిగోనయ్యా, నేను పాపం చేశాను, నన్ను క్షమించయ్యా. నేను పాపం చేశాను, నన్ను విడిపించయ్యా. దేవా నేను చూడకూడదు చూశాను, చేయకూడదు చేశాను, మాట్లాడకూడదు మాట్లాడాను, నాకు విడుదల కావాలయ్యా. నేను బానిసగా ఉంటానయ్యా, నేను దీంట్లోంచి బయటికి రావాలయ్యా, నేను వస్తానయ్యా, నన్ను బయటికి తీసుకురాయ్యా, నాకు కావాల్సిన శక్తిని దయచేయ్యా, నాకు కావాల్సిన సహాయాన్ని దయచేయ్యా. అడగండి, దేవుని యథార్థంగా అడగండి. ఏంటి నీ రహస్య పాపం? దేవుని దగ్గర చెప్పు. సోమర్తనం, వాక్యం చదువుతానికి సమయం లేదు, ప్రార్థన చేస్తానికి సమయం లేదు, దేవుడు ఏం చేయట్లేదు అంటున్నావా? అడగండి, దేవా నా జీవితంలో విడుదల దయచే, నా జీవితంలో జయము దయచే, నా జీవితంలో నీ దృష్టి దయచే, నీ ఆత్మ శక్తి, నీ ఆత్మ సహాయాన్ని దయచే, నీ ఆత్మ నన్ను నడిపించాలి ప్రభా. గర్వంతో నింపబడి ఉన్నారా? దేవునికి నెంబర్ 1 అసహ్యమైంది గర్విష్ఠులు అంటే దేవునికి అసహ్యులంట. గర్విష్ఠులు అణకుదొక్కుతారంట, దీనులు హెచ్చిస్తాడంట. ఈ సమయంలో కానీ మీ హృదయంలో పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పింపజేస్తున్నాడంటే దయచేసి మౌనంగా ఉండకండి, ప్రార్థన చేయండి. దేవునితో సమాధాన పడి ఇక్కడ నుండి బయటికి వెళ్ళండి. దేవునికి దగ్గరగా ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలి. ఇక పాపంతో ఇక్కడ నుండి బయటికి వెళ్తానికి లేదు. ఈరోజు దేవుడు నేను కోరుకుని తీసుకుని వచ్చాడు ఇక్కడికి. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. నీ బ్రతుకుని బాగు చేయాలని, నీ స్థితిగతులను మార్చాలని, నీ జీవితాన్ని స్థిరపరచాలని, నీకు కావాల్సిన శక్తి, జయం ఇవ్వాలని. ఈరోజు దేవుడితో మీరు మాట్లాడండి, తెలియజేయండి, మీ స్థితిని తెలియజేయండి. దేవా మా కన్నీరు తుడువయ్యా, ఈరోజు నీ కౌగిట్లో ఉండాలని ఆశపడుతున్నామయ్యా. పేరుకు క్రైస్తవుడు కాదయ్యా, శక్తి కలిగిన జీవితం దయచేయ, రక్షణ ఆనందంలో జీవించే జీవితం దయచేయ. పాపానికి బానిసలుగా ఉండమయ్యా. ఏ శాపం మమ్మల్ని ఏతానికి వీల్లేదయ్యా. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని వాక్యం సెలవిస్తుందని నమ్ముతున్నామయ్యా. ఇదిగో ప్రభా, మా జీవితంలో కావాల్సిన జయము దయచేయి, విడుదల దయచేయి, ఆనందము దయచేయి, సమాధానం దయచేయి, దృష్టి దయచేయి. దేవాన్ని చిత్తంలో జీవించే జీవితం దయచేయమని అడుగుతున్నానయ్యా. ఇక్కడున్న మమ్మల్ని ఒక్కొక్కరిని చూడు. మేమందరం నీ కృప ముందు, నీ మహిమ ముందు తక్కువగానే ఉన్నామయ్యా. మా క్రియల బట్టి కాదు ప్రభువా, క్రీస్తునందున్న విశ్వాసమును బట్టి మాత్రమే నమ్ముతున్నామయ్యా. విశ్వాసం ద్వారా మేము నీతిమంతులుగా మార్చబడుతున్నాం. మాకు కలిగే క్షమాపణ యేసునందున్న విశ్వాసం ఎడలనే.
మేము నూతన సృష్టిగా మార్చబడుతున్నామంటే అది నీ రక్తము ద్వారానే యేసయ్యా. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడేవని నమ్ముతున్నామయ్యా. వారి పాపం నుండి విడుదల దయచి రహస్య జీవితంలో దేవా, వారు ఎటువంటి బంధకాలు ఉన్నారు, ఇచ్చల జీవితంలో ఉన్నవారైతే వారి బంధకాలని తెప్పయ్యా. వారి జీవితంలో విడుదల దయచేయి. ఏ పోనోగ్రఫీ, ఏ అశ్లీలమైన దృశ్యాలు, ఏ న్యూడిటీ, ఎటువంటి లైంగిక సంబంధమైన కార్యాలకి వారి జీవితంలో అధికారం ఇంకా యేసు నామములో ఒంటరిగా వెళ్ళదని ప్రకటిస్తున్నాను. విడుదల దయచేయ, జయము దయచేయ. బానిస జీవితం కాదయ్యా, గిల్టీ లైఫ్ కాదయ్యా. బిడ్డ వలె ఆనందముతో సమాధానముతో ధైర్యంగా బ్రతకాలయ్యా. నీ కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రావాలయ్యా, ధైర్యంగా రావాలయ్యా. తిండిపోతున్న పాపం నుండి విడిపించేయ. అన్సాటిస్ఫైడ్ డిజైర్స్, అన్సాటిస్ఫైడ్ మైండ్, అన్సాటిస్ఫైడ్ బాడీ, తృప్తి కలిగిన జీవితంలో దయచే. గ్రీడీ, నాకే కావాలి, నేనే ఉండాలి, నాదే అన్న మనస్తత్వం నుండి మమ్మల్ని విడిపించేయ. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని, ఆయన చిత్త ప్రకారం ఆయన అన్నీ జరిగిస్తాడన్న ధైర్యం దయచి, సోమర్తనం నుండి, స్లాత్ నుండి మాకు విడుదల తెచ్చి, ఏ నాటిది ఆ రోజు ముగించాలయ్యా. నువ్వు మాకు ఉద్దేశించిన, అనుమతించిన ప్రతి పని బాధ్యతను నమ్మకంగా జరిగించాలయ్యా. నీ వాగ్దానంలో మేము ముందుకు సాగునట్లుగా ఈ రోజు తీయవలసిన అడుగు ఈ రోజు తీసే కృపను మాకు దయచేయ. దేవా, క్షమించే మనసు మాకు దయచేయి. వెంజన్స్ ఇస్ మైన్ అన్నావయ్యా. నీవు తీర్పు తీరుస్తావు, నువ్వు చూసుకుంటావు, నువ్వు సెటిల్ చేస్తావయ్యా, నువ్వు మేలు చేస్తావయ్యా. క్షమించే హృదయం మాకు దయచేయి. ఇక్కడ ఎవ్వరు గర్విస్తూ ఉండనవద్దు, ఎవ్వరు గర్విస్తూ ఉండనవద్దు. గర్వపాత్మ ఇక్కడ ఎవరిని ఆలనవద్దు. హేరోదు ఆత్మ ఇక్కడ ఎవరిని ఆలనవద్దు. లూసిఫర్ ఆత్మ ఇక్కడ ఎవరిని ఆలనవద్దు. క్రీస్తు మనసు కలిగిన వారుగా, ఆత్మ ఫలము ఫలించేవారుగా, ఆత్మ ఫలము ద్వారాగా 7 రకమైన భయంకరమైన పాపముల్ని ఎదిరించి జయించే కృపని నీవే అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.